ఎంత చేతులు మారింది, ఎంత ప్యాలెస్కి వెళ్ళింది అనేది ఒక క్లారిటీ వస్తుంది కదా. సో ఏంటి ఇదంతా ఈ వెనక్కి తెచ్చే అవకాశం ఉంటుందా? ఎంత ఏమైంది ఏంటి అనేది ఆలోచన చేసే అవకాశం ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఇది మామూలుగా ఎవరికి వాళ్ళు చేసిన నేరం అయితే ఎస్టాబ్లిష్ చేయటం కష్టం కొంచెం. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే మొత్తం ఒక చోట స్విచ్ నొక్కితే వేరే చోట బల్బు వెలిగింది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం కూడా పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ గత 5 ఏళ్లలో అన్ని ఆర్గనైజేషన్ స్కామ్స్ సార్, పూర్తిగా కూడా క్రైమ్లు స్కామ్లు ఆర్గనైజ్డ్ పూర్తిగా. జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోగానే ఏం జరుగుతుందో తెలుసు. అందుకనే రాగానే మీరు గమనించండి, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మొత్తం ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందరే చెప్పాడు. అంటే రివర్స్ లో చెప్పాడు. మొత్తం మద్యం ఆదాయం అంతా పక్కకు పోతున్నది, మొత్తం చంద్రబాబు ఇది ట్యాక్స్ కట్టాల్సి వస్తున్నది, ఆ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఈ ట్యాక్స్ అంటే అవన్నీ అతని మీద భవిష్యత్తులో రాబోతాయి ఎలిగేషన్స్ అని ముందరే ఊహించి అతనే ముందర ఎలిగేషన్లు చేయటం మొదలు పెట్టాడు. అంటే మొత్తం ఇదంతా కూడా నేను చక్కగా ప్రభుత్వంతో మద్యం అమ్మిస్తే ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారు అంటాడు. అసలు ప్రభుత్వం మద్యం అమ్మకూడదురా బాబు. ప్రభుత్వం మద్యం అమ్మితే ఎట్లా అంటే ఇంకా మద్యము వ్యభిచారము అన్ని కూడా ప్రభుత్వమే చేసేస్తుందా? అంటే ఎందుకు అంటే ఇంత హార్ష్ పదాలు కూడా ఎందుకు వాడుతున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా నేర ప్రవృత్తితోటి ఇవన్నీ చేసిన తర్వాత వాటిని అప్పుడు జరిగిన విషయాలన్నిటినీ కూడా చంద్రబాబు చేశాడు అని ఆర్గ్యుమెంట్ మొదలు పెడుతున్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టి ఇందులో పార్ట్ ఏంటంటే, మెయిన్ పార్ట్ ఏంటి అంటే బెల్ట్ షాపుల మీద టార్గెట్ పెట్టుకున్నాడు. బెల్ట్ షాపుల మీద ఒక విష ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఈ బెల్ట్ షాపులు ఇది ఏంటి? బెల్ట్ షాప్ అంటే ఏంటి? ఎవరికో ఒకళ్ళకి ఒక లైసెన్స్ వచ్చింది అనుకోండి, ఆక్షన్ లో అతనికి లాటరీలో అతనికి తగిలింది, అతను అది తీసి షాపు దాకా వచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా అతనే ఒక మనిషిని పంపించి ఊళ్ళో అమ్ముతున్నాడు. ఇది బెల్ట్ షాపు లో స్థూలంగా జరిగే పని ఇది. దీనికి చాలా మంది అక్కడ కూడా కొనుక్కోరు, వాడు ఏమన్నా రేట్ ఎక్కువ తీసుకుంటాడేమోనని వచ్చి షాపు దగ్గరకు వచ్చే కొనుక్కుంటారు. అవును. ఇది జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ బెల్ట్ షాపుల మీద ఆరోపణలు మొదలు పెట్టాడు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడుతున్నారు అని. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణ అంటే కన్ఫ్యూజ్ చేయటానికి, సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయటానికి చేస్తున్న ఈ ఆరోపణతోటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అక్కడ మద్యం ఎంత ఆ డిపో ఏదైతే షాప్ ఉంటుందో ఆ షాప్ అతను ఎంత తెచ్చుకుంటున్నాడో క్లియర్ కట్ గా లెక్కలు ఉంటాయి. వాటికి ట్యాక్స్లు కడతాడు. ఏ బ్రాండ్ అమ్ముడుపోతుందో అదే అడుగుతాడు, అదే తెచ్చుకుంటాడు. అదే తన మనుషుల్ని పెట్టి ఏదన్నా ఊళ్ళో అమ్ముకుంటే అది అక్కడ మద్యం వినియోగదారుడికి సౌకర్యంగా చేస్తున్నదే తప్ప వేరే విధంగా కాదు. కానీ దాన్ని ఒక నేరంలాగా జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ బెల్ట్ షాపులు అని చెప్పి విపరీతమైన ప్రచారాన్ని మొదలు పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో రాష్ట్ర ప్రభుత్వం పడకూడదు అనే ఉద్దేశంలో చెప్తున్నా నేను. మద్యం సేల్స్ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం సేల్స్ మీద ఎక్కడా లెక్క లేదు, వాళ్ళు చెప్పిందే లెక్క. ఇప్పుడున్న మద్యం పాలసీని మీరు నిశ్చితంగా గమనిస్తే ప్రతి చోట ఆన్సరబిలిటీ ఉంది. అమ్మేది షాపులో ఆన్సరబిలిటీ. ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మితే వినియోగదారుడు, మద్యం తాగేవాడు వచ్చి చొక్కా పట్టుకొని అడుగుతున్నాడు, ఎంఆర్పి ఇక్కడ ఇంత ఉంటే నువ్వు అట్ట ఎందుకు అమ్ముతున్నావు అని. దాంతో వాళ్ళు ఎంఆర్పి కన్నా తక్కువకి అమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో ఇందాక ఆనంద్ సాగర్ గారు చెప్పారు, 200 రూపాయలు, 250 రూపాయలు, 270 రూపాయలు, 300 రూపాయల లెక్క తప్ప బ్రాండ్ పేరు లేదు.
బ్రాండ్ పేరు ఉండేది కాదు. ఈ రోజున బ్రాండ్ తోటి అడుగుతున్నారు. అవును. నాకు ఈ బ్రాండ్ కావాలి అని అడుగుతున్నారు. ఆ బ్రాండ్దే ఇస్తున్నారు. దాదాపుగా 40-50 రూపాయలు తక్కువకే అమ్ముతున్నారు. అయినా సరే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉన్నది. ఎందుకు పెరుగుతుంది చెప్పండి? లీకేజీ లేకపోవటం వల్ల. ఉమ్. మద్యంలో మొత్తం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 100% క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేశారు. అవును. దాంతో ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఏంటి అనేది, అంటే అమ్మేవాడు మనవాడే, దాన్ని కలెక్ట్ చేసేవాడు మనవాడే. అది మొత్తం బల్క్ లో వచ్చిన తర్వాత ఎవరికి ఎంత వాటా